నమస్తే, వెల్కమ్ టు వైఆర్ టీవీ. నేను రంజిత్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలా అంశాలను చూసాం. మార్పు పేరుతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు, కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క పరిపాలన చూసాం. ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికలు, ఆ తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కూడా చూసాం. అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా కీలకమైన ప్రకటన చేశారు. ఏంటి అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో ప్రభుత్వ పరిపాలన చేయడానికి మనం అప్పులు చేయాల్సిందే, ఎటువైపు చూసినా అప్పుల కుప్పగా తెలంగాణ రాష్ట్రం ఉంది అంటూ చాలా స్పష్టంగా అనేక వేదికల మీద కూడా చెప్పిండు రాష్ట్ర ముఖ్యమంత్రి. మరి ఈరోజు ప్రభుత్వం ఏం చేయబోతుంది, ప్రభుత్వానికి సంబంధించిన పరిపాలన ఏ విధంగా ఉండబోతుంది, మరి ఇప్పుడు ఎంత జాగ్రత్తగా కూడా నిధులను కేటాయించాల్సిన అవసరం ఉంటుంది, ఎంత జాగ్రత్తగా కూడా నిధులను ఖర్చు పెట్టాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఇలాంటి పరిస్థితులలో నా చేతికో పేపర్ తాకింది. ఆ పేపర్లో విస్తుపోయే నిజాలు ఉన్నాయని నేను చెప్పడం లేదు. ప్రభుత్వం ఇలా చేయడానికి ఆస్కారం ఉందంట, ప్రభుత్వం ఇలాంటి ఆలోచన ఒకటి పెట్టిందంట. అది నిజమా కాదా అనేది ప్రభుత్వమే తేల్చి చెప్పాలి. ఒకసారి నన్ను చూడండి, ఇక్కడ ఏమున్నది ఏం కథ అనేది తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా అర్థమైపోతుంది. ఇక్కడైతే మీరు అందరూ చూస్తున్నారు కదా, ఎస్టిమేటెడ్కి సంబంధించిన ఒక ప్రోఫార్మా కనబడుతుంది. ఏంటి అంటే స్టేట్ ఎంబ్లమ్స్ కానీ, చేంజింగ్ టీఎస్ టు టీజీ కానీ, గవర్నమెంట్ అసిడ్స్కి సంబంధించినవి చాలా అంశాలు కూడా మీకు ఇక్కడ కనబడతాయి. ఈ యొక్క పేపర్లో ప్రధానంగా కూడా చాలా కీలక అంశాలు నా తెర మీదకి వచ్చినాయి. ఏంటి అంటే చాలా విచిత్రం అనిపించింది నాకు. తెలంగాణ ప్రజలందరికీ కూడా నేను చెప్పాలి అనే ఉద్దేశంతో దీన్ని తెర మీదకి తీసుకొచ్చిన. తెలంగాణ తల్లి స్టాట్యూస్ కోసం దాదాపుగా 996 కోట్ల రూపాయలు ఖర్చు చేయబోతున్నారట. దాంతోపాటు టీఎస్ నుండి టీజీ అలాంగ్ విత్ న్యూ స్టేట్ ఎంబ్లంకు సంబంధించి 1771 కోట్లు ఖర్చు చేయబోతున్నట్లుగా విశ్వసనీయ వర్గాల సమాచారం అయితే అందుతుంది. ఇక దానితో పాటుగా గవర్నమెంట్ వెహికల్కి సంబంధించి అదొక 80 కోట్లు, ఇక దానితో పాటుగా పిఎస్యుకు సంబంధించి సిగ్నిఫికెంట్ 820 కోట్లు ఛార్జెస్కు సంబంధించి, దాని తర్వాత పేపర్ వర్క్ 17 పబ్లిక్ యూనివర్సిటీస్కి ఇన్ తెలంగాణకు సంబంధించి 1.7 కోట్ల రూపాయలకు సంబంధించి కూడా చేయబోతున్నట్టుగా ఒక అప్డేట్ అందుతుంది. ఇక దానితో పాటు అక్కడితో ఆగిరా అంటే లేదు. దానితో పాటు ఏంది అంటే లైబ్రరీకి సంబంధించి 5.3 కోట్ల రూపాయలు, దాంతోపాటుగా ఇక్కడ స్కూల్కు సంబంధించి సైనింగ్ బోర్డ్స్కి పేపర్ వర్క్కు సంబంధించి 10.41 కోట్లు, ఇక మీ సేవా సెంటర్కు సంబంధించి 4.52 కోట్లు, ఇక దానితో పాటుగా కమ్యూనికేషన్ మీడియంస్కు సంబంధించి 100 కోట్లు, దాంతోపాటుగా ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా చూడొచ్చు మీరు స్టాంప్స్ కానీ, లోగోస్ కానీ, వెబ్సైట్ లింక్స్ కానీ అండ్ గవర్నమెంట్ ఐడీస్ కానీ వాటన్నింటికి 464.84 కోట్ల రూపాయలు. ఇక స్టేట్ సెక్యూరిటీకి సంబంధించి 4 కోట్లు, దాంతోపాటు టీఎస్ విత్ టీజీకి సంబంధించి స్పెషల్ పోలీస్ ఫోర్స్ దానికి ఎస్టిమేటెడ్ 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టి టోటల్గా ఎంత అవుతుంది, 2767.1 కోటి అవుతుంది. అంటే ఒకసారి మీరు అందరూ ఆలోచించాలి. అప్పుల రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం ఉంది అనేది మీరందరూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. దీనికి సంబంధించి మనం ప్రధానంగా కూడా చర్చించబోతున్నాం. మనతో పాటు చాలామంది అడ్వకేట్లు కూడా ఉన్నారు, వారందరితో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. అన్న, గుడ్ ఈవినింగ్ అన్న. ఎలా చూడొచ్చు ఈ ఖర్చుల వివరాలకు సంబంధించి? దాదాపుగా 2767.1 కోటికి సంబంధించి ఎట్లా చూడొచ్చు ఇది? అంటే ఇప్పుడు ఒకటి నాకు దీన్ని బట్టి అర్థమయ్యేది రంజిత్ గారు, ఇప్పుడు ప్రజలు కోరుకునేది ఏంటి, ప్రభుత్వం చేస్తున్నది ఏంటి? ఒక అడ్వకేట్ గా, ఒక సామాన్య న్యాయవాదిగా నేను రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నా. ప్రజలు ఇప్పుడు వానాకాలం వచ్చింది, రైతు బంధు కావాలంటున్నారు వాళ్ళు. అవును, తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చమనట్లేదు ప్రజలు, రాష్ట్ర చిహ్నాన్ని మార్చమనట్లేదు ప్రజలు, కాకతీయ కళాతోరణాన్ని తీసేయమనట్లేదు, చార్మినార్ను తీసేయమనట్లేదు ప్రజలు. దానికి ఖర్చు ఎందుకు పెడుతున్నారు? అదే ఖర్చుని ప్రజలకు పెట్టండి, రైతులకు పెట్టండి, కట్టడాలకు పెట్టండి. ఇప్పుడు అది మన జ్యుడిషియల్ కమిటీ వేశారు కదా, నేను అడ్వకేట్ గా క్వశ్చన్ చేస్తున్నా. కాళేశ్వరం కోసం కమిటీ వేశారు కదా, కమిటీకి ఇచ్చే జీత భత్యాలని, కమిటీకి అయ్యే ఖర్చులను, ఈ డబ్బులను ఇప్పుడు మీరు 2700 కోట్లు అంటున్నారు కదా, ఈ ఖర్చులను తీసుకుపోయే ప్రాజెక్టు బాగు చేయండి, రైతులకు నీళ్లు ఇవ్వండి, రైతులకు రైతు బంద్ ఇవ్వండి అని ప్రజలు అడుగుతున్నారు తప్ప తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చమనట్లేదు, చిహ్నాలను మార్చమనట్లేదు. వృధా ఖర్చు. ఒక సామాన్య న్యాయవాదిగా దయచేసి రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని నేను అడుగుతున్నా, ఈ ఛానల్ ద్వారా రంజిత్ గారు ఛానల్ ద్వారా అడుగుతున్నా, నేను వృధా ఖర్చులు చేయకండి, ప్రజలకు ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని మాత్రమే మీరు ప్రభుత్వాన్ని నడపండి.
ఇలా ఖర్చులను ఇప్పుడు యూనివర్సిటీలో ప్రతి యూనివర్సిటీలో మార్చాల్సి వస్తుంది. ఏది ఇప్పుడు ఈ చిహ్నాలను ఏదైతే మళ్ళీ మార్చాలి. కానీ తెలంగాణ తల్లి విగ్రహాలు ఎక్కడైతున్నాయో వాటి ప్లేస్ లో రీప్లేస్మెంట్ చేయాలి. ప్రాజెక్ట్ కట్టని చూపించండి. మీరు నిజంగా మీరు ముఖ్యమంత్రిగా మీరు అధిష్టానానికి వచ్చిన తర్వాత ఒక ప్రాజెక్ట్ కట్టి చూపించండి. ఒక ప్రాజెక్ట్ నుంచి రైతులకు నీళ్ళు చూపించండి. ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహాలను మీరు ధ్వంసం చేస్తారా? ఆ విగ్రహం ప్లేస్ లో మళ్ళీ కొత్త విగ్రహాలను పెడతారా? దీని వల్ల ఎవరికి ఉపయోగం? తెలంగాణకి ఏమైనా ఉపయోగం ఉందా? ఓకే చెప్పండి. అంటే మీ ద్వారా నేను అడుగుతున్నా రంజిత్ గారు, తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చడం ద్వారా కావచ్చు, చిహ్నాలను మార్చడం ద్వారా కావచ్చు, ఏమన్నా ఇప్పుడు 2,700 కోట్లు ఖర్చు చేయడం వల్ల తెలంగాణకు వచ్చే ప్రయోజనం ఎంత? తెలంగాణకు వస్తున్న ప్రాజెక్టులు ఏంది? తెలంగాణకు ఏమన్నా పోనీ ఈ సింబల్స్ ఈ తెలంగాణ తల్లి విగ్రహాలను మార్చడం వల్ల ఏం కోల్పోతున్న తెలంగాణ తల్లి ఎంత అద్భుతంగా ఉన్నది. ఇప్పుడు ఇంతకుముందు కేసీఆర్ గారు చేసింది బిడ్డను మోసిన తల్లికి తెలుస్తుంది అండి. బిడ్డ ఆ బరువు ఎంతో కన్న తర్వాత ఎలా పెంచాలో ఆ తండ్రికి తెలుస్తుంది, ఆ తల్లికి తెలుస్తుంది. అది తెలుసుకోండి దయచేసి అని నేను ఒక న్యాయవాదిగా నేను ప్రశ్నిస్తున్నా మిమ్మల్ని. ఓకే, అంటే ఈ ఖర్చులకు సంబంధించి ఆల్రెడీ కొత్తగా ప్రభుత్వం ఏర్పడినప్పుడే తెలంగాణలో ఇక్కడ ఏది కూడా ₹1 కూడా లేదు, ఖజానా మొత్తం ఖాళీ అయిపోయింది, ఇక్కడ లంకె బిందెలు కాదు పూర్తి స్థాయిలో కుండలే మిగిలిపోయినాయని చెప్పిన పరిస్థితి, మట్టి కుండలే ఉన్నాయని చెప్పిండు. ఈరోజు ఇది ఇప్పుడు అవసరమా? ఇది వృధా ఖర్చు కింద పోతుంది అనుకోవచ్చా, నిజంగా తెలంగాణ అభివృద్ధి కింద అనుకోవచ్చా? ఇది వృధా ఖర్చు అండి. ఇప్పుడు నేను అదే చెప్తున్నా కదా రంజిత్ గారు, వృధా ఖర్చు. ఇప్పుడు ఈ ఖర్చు పెట్టుకుని పోనీ ఎవరైనా మేధావులు అడిగారా? ఎవరైనా మీకు ఒక లెటర్ రాశారా? ఒక కామన్ తెలంగాణ పౌరుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు మీరు ఇది మార్చండి అని ఎవరన్నా క్వశ్చన్ చేశారా? ఎవరు అడగండి. ఎందుకు మీరు క్రియేట్ చేస్తున్నారు అంటే ప్రజలకు కావాల్సింది అడగడానికి అడుగుతారు వాళ్ళు. ఇప్పుడు రైతు బంధు అడుగుతారు కాబట్టి ఇది దీన్ని బయటకు తీసుకురావాలి. అవును, రైతు బంధు ఇవ్వాలి కదా అండి. జెన్యున్ గా నేను చెప్తున్నానండి, రైతులకు తెలంగాణలో ఎంతమంది రైతులు ఉన్నారు? రైతుల ఓట్లు మీకు కావాలి, రైతు బంధు మాత్రం మీరు ఇయ్యరు. తెలంగాణ తల్లి విగ్రహం కాదు కదా, ఆ ఖర్చు ఎందుకు పెడుతున్నారు? మీరు అంతకుముందే లేదు. ఇప్పుడు సెక్రటరియట్ కొత్త సెక్రటరీ కట్టున్నారు. ఎందుకు సెక్రటరియట్ కట్టారన్నా? ఇప్పుడు సెక్రటరియట్ లో అందరు ఉంటున్నారు, విధులు నిర్వర్తిస్తున్నారు, మీరు కూడా వెళ్తున్నారు. మరి ఎందుకు వెళ్తున్నారు మీరు? ఎందుకు కదా ఒక ముఖ్యమంత్రిగా ప్రశ్నించినప్పుడు ఆ ప్రశ్నను ఎందుకు ప్రశ్నిస్తున్నాము? అది మన ఆ ప్రశ్నకు జవాబు ఎక్కడ ఉంది అన్నది మనస్ఫూర్తిగా మన మనస్సాక్షికి తెలుస్తుంటది కదా రంజిత్ గారు. అవును, ఇప్పుడు ఈ 2,700 ఖర్చుని మీరు ప్రజా ప్రయోజనాలకు వాడండి. ఓకే, నిజంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చుదామా లేదా దాని మీద డిస్కషన్ చేయండి. మీ సొంత ఒపీనియన్స్ కాదు కదా. ఈ తెలంగాణ ప్రజల సంబంధించిన ఆత్మ గౌరవాలు ఇవన్నీ, అవును, సంస్కృతి సాంప్రదాయాలు కదా అండి. అవును, వాటితోటి మీ స్వప్రయోజనాలని మీ మార్క్ ని క్రియేట్ చేయాలనుకుంటే పనులు చూపించండి మీ మార్క్ అనేది. ఓకే అని ఒక కామన్ న్యాయవాదిగా నేను చెప్తున్నానండి మీ ఛానల్ ద్వారా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. చూసారు కదా, ఒక అడ్వకేట్ వాదన, అది మరో అడ్వకేట్ కూడా కాల్ చేద్దాం. ఇట్లా 2,767.1 అంటే ఇన్ని కోట్ల రూపాయలు దేనికి సంకేతం? అంటే రాష్ట్ర ప్రభుత్వం నిజంగా కూడా ఇప్పుడు అంత అత్యవసరం ఏముంది? గత ప్రభుత్వం కూడా పరిపాలించిన పరిస్థితి కూడా ఉంది కదా. మరొక అడ్వకేట్ కూడా కాల్ చేసే ప్రయత్నం చేద్దాం, వారితో మాట్లాడదాం. మేడం నమస్తే మేడం, ఎలా చూడొచ్చు ఈ 2,767.1 కోటికి సంబంధించి? నమస్తే అండి. ఇప్పుడు ఏదైతే ఉందో ఈ చేంజెస్ ఏదైతే చేయాలనుకుంటున్నారో కంప్లీట్లీ ఇది నథింగ్ బట్ మన తెలంగాణ ఖజానా మీద ఏదైతే ఉందో చాలా బర్డన్ పడుతుంది. అండ్ ఇట్ ఈస్ అన్నెసెసరీ ఆల్సో. సో అంటే ఇప్పుడు మనము తెలంగాణ స్టేట్ చేంజ్ అయినప్పుడు అప్పుడు కంపల్సరీ కాబట్టి అవన్నీ చేంజెస్ చేద్దాం. మనం ఎప్పుడైతే మనము యునైటెడ్ ఏపీ నుంచి మనము ఏదైతే తెలంగాణ సాధించాక తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు అప్పుడు తప్పని పరిస్థితి కాబట్టి ఇవన్నీ చేంజెస్ వచ్చాయి. కానీ వేరే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలోనే ఉన్నాము, అన్ని మన తెలంగాణకి సంబంధించిన ఉనికిని చాటే ఉన్నాయి ప్రతి ఒక్కటి కూడా. సో దాన్ని చేంజ్ చేయాల్సిన అవసరము, ప్లస్ మనకు ఇప్పుడున్న ఆన్గోయింగ్ ఏదైతే ఉందో ఫైనాన్షియల్ క్రైసిస్ కానీ ఏదైతే హ్యూజ్ బర్డన్స్ ఉన్నాయి, సో అవన్నీ అధిగమి అది ఉంచుకొని ఇలాంటి కొత్త ప్రతిపాదన తీసుకురావడం అని అయితే చాలా విచిత్రంగా అనిపిస్తుంది. ఇన్ఫాక్ట్ ఇట్ ఈస్ అన్నెసెసరీ, అవసరమే లేదు. ఓకే, అంటే ఇప్పుడు ఇక్కడ చాలా వరకు కూడా తెలంగాణ తల్లికి సంబంధించి కావచ్చు, లేకపోతే పోలీస్ ఫోర్స్కు సంబంధించి కావచ్చు, లేకపోతే బోర్డ్స్కు సంబంధించి, లోగోస్కు సంబంధించి ఇప్పుడు అంత అవసరంగా ఉందా తెలంగాణలో? నిజంగా ఒక అడ్వకేట్గా చెప్పండి. ఇప్పుడు నిజంగా కూడా యాజ్ అన్ అడ్వకేట్ నేను ఏమంటున్నానంటే, ఇప్పుడు ఏదైతే అబ్రివేషన్ ఉంది టీఎస్ టు టీజీ చేయాలంటున్నారు, అవసరం ఏముంది?
అది లీగల్లీ ఏదైనా ప్రాబ్లం ఉందా? అట్లేం లేదు కదా. తెలంగాణ స్టేట్ మళ్ళీ దాన్ని టీజీ ఒక అబ్రివేషన్ ని చేంజ్ చేయాల్సిన అవసరం ఏముంది? దాని వల్ల అసలు ఎంత ఎంత అంటే ఇప్పుడు ఏదైతే ఉందో స్టాంప్స్ కానీ, బోర్డ్స్ కానీ, హోర్డింగ్స్ కానీ ఎవ్రీథింగ్ చేంజ్ చేయాలి కదా. ప్రతి ఒక్కటి చేంజ్ అవుతుంది. సో అలా చేంజ్ చేయాల్సిన అవసరం ఏముంది? ఏదైనా లీగల్ ఇష్యూస్ ఉన్నాయి, సరే ఏదైనా కంప్లీట్ గా చేంజ్ అవుతున్నామంటే ఓకే, ఇట్ ఈస్ నెసెసరీ అనుకుందాం. కానీ ఇప్పుడు అట్లా ఏం లేదు. మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఏదైతే మనము చేసుకున్నామో అవన్నీ ఆ ఎంబ్లమ్ ని కానీ కానీ అట్లాంటివి మార్చాల్సిన అవసరం ఏముంది? అవసరమే లేదు అసలు. అవును. సో నేనేమంటున్నానంటే ఇది ఏదైతే ఉందో లీగల్ గా కూడా ఇప్పుడు ఏదైతే మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు మన ఎంబ్లమ్ ఏదైతే ఉందో, మన లోగో ఉంది, తెలంగాణ లోగో, అది ఆల్రెడీ ఇట్ ఈస్ అప్రూవ్డ్ బై సెంట్రల్ గవర్నమెంట్. మళ్ళీ అప్రూవ్ అయిన దాన్ని ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు సడన్ గా దాన్ని చేంజ్ చేయాలనుకోవడము, ప్లస్ దానికి ఇప్పుడు ఏదైతే ఉందో ఇది చూడండి, ఇప్పుడు మీరు ఎక్స్పెండిచర్ వస్తే మన తెలంగాణ తల్లిది చేంజ్ చేయడము, ప్లస్ సిఎస్ టు టీజీ చేయడము, ఇంకా వేరే అదర్ లోగోస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నిటికీ చేంజ్ చేయడానికి ఇన్స్టిట్యూషన్స్ లో కానీ అన్నిట్లో చేంజెస్ రావాలి. సో అన్నిట్లో చేంజెస్ వచ్చినప్పుడు ఆఫీసెస్ ఉన్నాయి, యూనివర్సిటీస్ ఉన్నాయి, అన్నిట్లో మనం ఈ ఎంబ్లమ్స్ కానీ ఇవన్నీ చేంజ్ చేసుకుంటూ పోతే దగ్గర 2,700 కోట్ల పైన భారం పడుతుంది. సో అది అవసరమా? ఇప్పుడు అవసరమే లేదు కదా. సో మేమైతే తీవ్రంగా ఖండిస్తున్నాం. అసలు అవసరం లేదు. అవసరం లేని దాన్ని తీసుకొచ్చి అనవసరంగా రుద్దాలనుకోవడము, ఏదో చేయాలనుకోవడం అవసరం ఏముంది చెప్పండి? తెలంగాణ తల్లికి అంటే నగలు ఉన్నాయి, సామాన్య తెలంగాణ మహిళగా కనిపించట్లేదు అనేది అసలు ఎంతవరకు సమంజసం? చూడండి మీరు ఏ దేశానికి సంబంధించిన ఇంకా వేరేది ఏదైనా చూడండి. ఇప్పుడు మనం ఎప్పుడైతే భరతమాతవి చూడండి, ప్లస్ మన దేవతలవి చూడండి, ఎన్నో ఉన్నాయి. సో అట్లా మనం చూసుకోవాలి. కానీ ఇప్పుడు తెలంగాణ తల్లికి నగలు ఉన్నాయి అందుకని మేము చేంజెస్ చేస్తాము అనడం ఎంతవరకు సమంజసం చెప్పండి? అవును. సో ఇదైతే కరెక్ట్ కాదు. అండ్ మోర్ ఓవర్ వెన్ ఇట్ కమ్స్ టు ఫైనాన్షియల్లీ వచ్చేసరికి అసలు ఇంత హ్యూజ్ ఏదైతే ఉందో అంత హ్యూజ్ ఎక్స్పెండిచర్ పెట్టాల్సిన అవసరం లేదు. దాని వల్ల ఏదైతే ఉందో మన స్టేట్ ఎక్స్చెకర్ కి కూడా చాలా ప్రాబ్లం వస్తుంది, ఖజానా ఖాళీ అవుతుంది, అవసరం లేదు. సో దీన్ని అసలు పబ్లిక్ కూడా ప్రజలందరూ ముందుకొచ్చి దీన్ని తీవ్రంగా ఖండించాలి. ప్లస్ ఈవెన్ జ్యుడిషియల్ అథారిటీస్ కూడా సూమోటో తీసుకొని ఇలాంటిది ఇష్యూ జరగకుండా చూడాలనేసి మేము ప్రపోజ్ చేస్తున్నాము. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే రైట్, చూసారు కదా అడ్వకేట్ల వాదన. నేను మరొక అడ్వకేట్ కూడా కాల్ చేస్తా. వాస్తవ కోణాలు మీరు అందరూ కూడా చూడాలి. దాదాపుగా ఇక్కడ 2,767.1 కోటికి సంబంధించి పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి సంబంధించి ఖర్చు చేయబోతుంది. వీటన్నింటిని మార్చడానికి కానీ రకరకాల అవసరాల కోసం ప్రభుత్వం ఇవన్నీ కూడా చేయబోతుంది. దీనివల్ల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పుడు ఆల్రెడీ ఖజానాలో కూడా ఖాళీగా ఉన్న పరిస్థితి కనబడుతుంది. సో ఇలాంటి పరిస్థితులలో భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ పైసలను దుబారా కింద అనుకోవచ్చా, లేకపోతే ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ఏంది అనేది కూడా ఒకసారి మరో అడ్వకేట్ బుచ్చిబాబు గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. ఎలా చూడొచ్చు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి కొత్త నిర్ణయాలన్నీ రోజుకో నిర్ణయం అయితే కనిపెడుతుంది. దీంట్లో భాగంగా ఇప్పటి వరకు దాదాపుగా 2,767.1 కోటికి సంబంధించి ఖర్చు చేయబోతున్నాం. వివిధ వాటికి స్టాంప్స్ అండ్ రకరకాలుగా కూడా తెలంగాణ తల్లి విగ్రహం అన్ని రకాలుగా కూడా అందులో పొందుపరిచారు. వీటన్నింటినీ ఏ విధంగా చూస్తారు? ఇది వృధా ఖర్చు కిందకే చూడవచ్చు అండి. ఎందుకంటే ఉన్న పాతదానికి చేంజ్ చేయాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే తెలంగాణ వచ్చి 10 ఏళ్ళు అయిపోయింది. కొత్త మార్పుతో ఏం చేంజ్ అవుతుంది? ఇది డబ్బు సంపాదించుకునే ఒక మార్గం తప్పితే ఇంకోటి కాదండి ఇది. ఓకే, దాదాపుగా మీరు ఓవరాల్గా కూడా చూసారు కదా, ఆల్రెడీ రాష్ట్రానికి సంబంధించి కూడా అప్పుల రాష్ట్రంగా ఉందంటూ ముఖ్యమంత్రి గారు మొదట్లోనే చెప్పారు. ఈరోజు ఇవన్నీ అంటే టీఎస్ను టీజీగా మార్చడం, తెలంగాణ తల్లి విగ్రహం కావచ్చు, దాంతోపాటు అనేక రకాలుగా మార్పు. ఫైనల్ మీరేం చెప్తారు దీని పట్ల? చాలా వృధా అండి, వేస్టేజ్ అండి, చాలా ఇబ్బందికరమైన విషయాలు అండి. ఎందుకంటే డబ్బులు వృధా చేయడం తప్ప కూడా ఏం లేదు. ఇప్పుడు ఎలక్షన్ లో వీళ్ళు ఎట్లా వచ్చారు? కేసీఆర్ వేస్ట్ చేసిన మరి వీళ్ళు కూడా అదే చేస్తుంటారు కదా. ఇదే ఉపాధి చదువు కోసం కానీ కాలేజీల కోసం కొత్త దానికోసం చేసి ఫండింగ్ చేసి ఇదే దానికి అవసరం అయిపోతుంది. ఇప్పుడు పోలీస్ ఎంబ్లం ఉంది, పోలీస్ ఎంబ్లం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. దానికి వృధా, ప్రతి దానికి వృధా ఖర్చు అండి ఇది. ఏంటంటే ఇంకో చోట వేరే విధంగా సంపాదించిన ఒక మార్గం అంతకు మించి ఇంకోటి ఏమి చూపించడానికి, అకౌంటబిలిటీ చూపించడానికి. థ్యాంక్ యూ అండి. రైట్, ఇది మరోవైపు చర్చ కొనసాగుతుంటే ఇంకోవైపు రకరకాలుగా కూడా చర్చ కొనసాగుతుంది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి
కీలక అంశాల పట్ల కీలక వాటి పట్ల చర్యలు తీసుకోవాల్సింది వెళ్ళి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల పట్ల తెలంగాణ యువత కూడా ఆందోళన వ్యక్తం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే, తెలంగాణ ప్రజలారా, ఈరోజు టీఎస్ను టీజీగా మార్చిన ఇతరత్ర కానీ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల పట్ల ఇప్పటి వరకు చూశారు 2767.1 కోటికి సంబంధించి. ఇదే విషయానికి సంబంధించి గాదే ఇన్నయ్య గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. నమస్తే సార్, ఎలా చూడొచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఒక నిర్ణయం తీసుకోబోతుంది, దాదాపుగా 2767 కోట్ల పైగా కూడా ఖర్చు చేయబోతుంది. టీఎస్టీజీ కానీ, తెలంగాణ తల్లి విగ్రహం కానీ, లేకపోతే పోలీస్ ఎంబ్లాన్కి సంబంధించి స్టాంప్ అండ్ డ్యూటీ కానీ, లోగోలు, వీటన్నింటిని ఎట్లా చూస్తారు సార్? అంటే ఇది ఒక రకంగా చాలా బాధాకరమైంది. అసలు ప్రభుత్వము ప్రజలకి సంబంధించినటువంటి, లేకపోతే అమరవీరుల కుటుంబాలకు సంబంధించి, ఉద్యమకారులకు సంబంధించి, తెలంగాణ రాష్ట్ర ఆవిష్కరణకి సాధకులైనటువంటి వాళ్ళ గురించి మాత్రంగా కూడా పట్టించుకోకుండా, వాళ్ళ జీవితాల్లో కనీసం వెలుగు నింపడానికి ప్రయత్నాలు చేయకుండా, వాడు 3 పూటల తిండి తింటున్నారా లేదా, వాళ్ళకి ఉండడానికి వసతి ఉందా లేదా, వాళ్ళకి ఒంటి నిండా బట్టలు ఉన్నాయా లేవా, వాళ్ళ కనీసం ఒక వారం రోజులకు సరిపోయే గాసం ఉందా లేదా కూడా పట్టించుకోకుండా, అమరవీరుల కుటుంబాలను అయితేంది, వాళ్ళకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులను అయితేంది ఏమాత్రం కూడా కనీసం పట్టించుకున్నటువంటి ప్రభుత్వము ఇటువంటి కక్ష సాధింపు చర్యలు, లేకపోతే తన యొక్క మార్కును చూపించుకునేటువంటి ఒక వ్యక్తిగత ప్రాబల్యం కోసం చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాల కోసం ఇంత పెద్ద ఎత్తున వాళ్ళు ఇచ్చినటువంటి వివరాలు చూస్తుంటే కళ్ళు జిజల్మంటున్నాయి, బయలుగా అమ్ముతున్నాయి. ఇంత అవసరం ఏముంది దీనికి? ఇది ఒకవైపు ఏమో లంచ బిందెలను వస్తే ఖాళీ బిందెలున్నాయని మొత్తుకుంటూ పెన్షన్ ఇవ్వడానికి, జీతాలు ఇవ్వడానికి, సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి పథకాలను నెలవారీగా ఇవ్వడానికి చేతగానటువంటి విద్యారంగాన్ని, వైద్య రంగాన్ని ఒక గాడిలో పెట్టడానికి చేతగానటువంటి ముఖ్యమంత్రికి పెద్ద పెద్ద హామీలు ఇచ్చి కనీసం నామమాత్రంగా కూడా 1%, 2% కూడా అమలు చేయడానికి ప్రయత్నం చేయనటువంటి ప్రభుత్వం మరి ఎందుకు ఇటువంటి ఆలోచన చేస్తున్నది, ఇటువంటి అనవసరమైనటువంటి ఖర్చులు చేస్తున్నది అనేది మనం ఆలోచిస్తే మాకు అర్థమవుతున్నది ఒక్కటే. ఆయన నేను గత ప్రభుత్వంలో మాకుగా ఉన్నటువంటి వేటిని ఉంచొద్దు, ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి మధ్యన అడిగినటువంటి కక్ష సాధింపుల చర్యలు ఏదైతే మనం చూస్తాం, అంటే ఇతర రాష్ట్రాల్లో కూడా జరిగినవి చూస్తామని ఇక్కడ కూడా అదే ఆనవాయితీ, అదే పద్ధతి, అదే అడుగులు వేస్తున్నటువంటి ఇప్పుడు ఇత్తనాలు ఒకవైపు రోనికార్త దాటబోతున్నది, మృగశిర రాబోతున్నది. ఇప్పటి వరకు ఇత్తనాల గురించి పట్టించుకున్న వాళ్ళు లేడు, సమీక్ష చేసుకున్న వాళ్ళు లేడు. అది వడ్లైనా, లేకపోతే మిరప అయినా, పత్తి అయినా, లేకపోతే అనేక రకాల ఏదైతే జొన్న, మొక్కజొన్న, పల్లి, ఇతరత్ర పంటలు ఏవైతే ఇప్పుడు తొలి పంటగా వేసేటువంటి పంటలకు సంబంధించినటువంటి విత్తనాల గురించి ఆలోచన చేసుడు లేదు, సమీక్ష చేసుడు లేదు, వాటిని సమకూర్చడానికి చేయాల్సిన ప్రయత్నాలు లేవు. ఇవేవీ లేకుండా అసలు ముఖ్యమంత్రి ఉన్నాడా, మంత్రులు ఉన్నాడా లేరా అనే ఒక పరిస్థితిని దాపురించే పరిస్థితి వచ్చిందంటే ఇవాళ ఈ రాష్ట్రంలో మరి పాలన గాడి తప్పింది కాకపోతే ఏ విధంగా ఉందని ప్రజలు అనుకోవాలి. ఓకే, 2,761.1 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఒక ప్రణాళిక రూపకల్పన ఏదైతే బడ్జెట్ రూపకల్పన చేసిండ్రో సంబంధిత అధికారులు ఎవరైతే రూపొందించిండ్రో, మరి ఇది ఏం అవసరం ఉందని ఒక్క మంత్రికి కానీ, ఒక్క అధికారికి కానీ, ముఖ్యమంత్రికి కానీ ఆలోచన వస్తలేదా? ఎందుకు వస్తలేదు అసలు ఓకే అనేది ఈ రోజు మన ముందున్నటువంటి పెద్ద ప్రశ్నగా ఉన్నది. కాబట్టి వాళ్ళు అసలు ఈ రోజు ఎంబ్లం మార్చడం గాని, లేకపోతే టీఎస్ ని టీజీ చేయడం వల్ల గాని, లేకపోతే తెలంగాణ తల్లిని రూపురేఖలు మార్చడం గాని, లేకపోతే ఇంకా ఇతరత్ర ఏవైతే అలంకారం మార్చడం గాని, దీని వల్ల తెలంగాణ రైతుల్లో గాని, కార్మికుల్లో గాని, విద్యార్థుల్లో గాని, యువతలో గాని, ఆదివాసుల్లో గాని, గిరిజనుల్లో గాని, లేకపోతే బహుజన కులాల్లో గాని, లేకపోతే ఇంకా ఫార్వర్డ్ క్యాస్ట్ లో ఉన్నటువంటి పేద వర్గాల్లో గాని
వాళ్ళ జీవితాలు ఏ మార్పు తీసుకొస్తుంది? ఉమ్, ఒకవైపు ఏమో కనీసం ఉచిత ప్రయాణం పేరుతోటి ఏదైతే ఆడంబరంగా చేసినటువంటి కార్యక్రమానికి ఆర్టీసీకి రూపాయి చెల్లించడానికి డబ్బులు లేవు గాని ఉమ్. మరి ఆడంబరాలు ఎందుకు? సార్ ఇందులో ఒక కీలకమైన దీంట్లో ఒక చిన్న కీలకమైన అంశం ఉంది. దాదాపుగా తెలంగాణ తల్లి స్టాట్యూ కోసమే 996 కోట్లు సార్. దాంతోపాటుగా టీఎస్ను టీజీగా మార్చడానికి దాదాపుగా 2000 కోట్ల దగ్గర 1771 కోట్లు. ఇది ఇప్పుడు అవసరమా? తెలంగాణ ప్రజల కష్టకాలంలో ఉన్న పరిస్థితి కదా. అసలు ఏ మాత్రం కూడా బుద్ధున్నోళ్ళు సోయున్నోళ్ళు ప్రజల పట్ల కనీసం బాధ్యతగా ఆలోచించే వాళ్ళు ఎవరు చేసే పని కాదు ఇది. దీన్ని ఏ మాత్రం కూడా క్షమించరాని చర్యగా భావించాల్సి ఉంటది. ఇది ఏం అవసరం ఇప్పుడు? అసలు ఎవడు అడిగిండు? ఒకవైపు ఏమో నిరుద్యోగులు మాకు నోటిఫికేషన్ ఇవ్వమని వాళ్ళు అడుగుతున్నారు. అరే నువ్వు రైతు బంధు ఇస్తావా, రైతు భరోసా ఇస్తావా, దాని సంగతి చేస్తామని రైతులు అడుగుతున్నారు. ఇంకోవైపు రైతు రుణమాఫీ గురించి ఏం చేస్తారు వాళ్ళు అడుగుతున్నారు. కుల గణన గురించి అనేక కులాలకు సంబంధించిన వాళ్ళు అడుగుతున్నారు. లేక ఇంకా మహిళలు కావచ్చు, దివ్యాంగులు కావచ్చు, గత ప్రభుత్వంలో పొందినటువంటి 8 రకాల సంక్షేమ పెన్షన్లు ఏవైతే ఉన్నాయో వాటిని పెంచుతాను, ఎప్పుడు పెంచుతామని వాళ్ళు అడుగుతున్నారు. అరే కళ్యాణ్ లక్ష్మి అని చెప్పి 1,00,000 రూపాయల తోడు తులం బంగారం అన్నది దాదాపుగా మే నెల చివరి వారం కల్లా 2024 మొదటి దశలో మొదటి 6 నెలలు జరగాల్సిన పెళ్లిళ్ళని అయిపోయినాయి. అవును. మరి ఆ పెళ్లిళ్ళు అయిపోయిన వాళ్ళందరికీ అసలు వాళ్ళ లెక్క ఉందా, పత్రం ఉందా? వాళ్ళకి మరి 1,00,000 రూపాయలకి అనుమతి ఉన్న వాళ్ళకి అవకాశం ఉన్న వాళ్ళు ఎంతమంది? మరి వాళ్ళకి తులం బంగారం ఎక్కడి నుంచి తెచ్చిస్తావు? దీని మీద ఆలోచన లేదు. దీని మీద ఎలాంటి సమీక్షలు లేవు. ఇది ఏది లేకుండా అసలు టీఎస్ ని టీజీ చేయమని ఎవరు అడిగిండు? ఎవరు రోడ్లు ఎక్కిండు? ఎవరు ధర్నా చేసిండు? ఎవరు నిరసన తెలిపిండు? ఎవరు వినతి పత్రాలు ఇచ్చిండు? లేకపోతే తెలంగాణ తల్లి రూపురేఖలు మార్చమని ఎవరైనా అడిగిందా? తెలంగాణ చిహ్నాన్ని ఏవైతే లోగాన్ని మార్చమని ఎవరైనా ఈయనని కాలా ఎల్ల పట్టుకొని ఎవరైనా అడిగిండా? ఓకే. అది మార్చకపోతే నువ్వు వీధుల్లో తిరగలేవని ఎవరైనా బెదిరించిందా? ధరణిని మార్చి గత ప్రభుత్వంలో జరిగిన తప్పులన్నీ వాడిని అన్ని సవరిస్తా అని చెప్పిండు. దాని మీద ఏమైనా చేస్తావా? ఆదివాసీ ప్రాంతాల్లో ఉన్నటువంటి పొడు భూములకి తక్షణమే పట్టాలు ఇస్తా అని ఆ రోజు హామీలు ఇచ్చిండు. మొన్న కూడా వెళ్ళిపోయి అక్కడ పెద్ద హామీలు ఇచ్చిండు. మరి వాటిని అమలు చేయడానికి ఏమైనా ప్రయత్నాలు చేస్తావా? వాటిని అమలు చేయడానికి చర్యలు తీసుకోవడానికి డబ్బులు లేవు. కానీ ఇటువంటి కక్ష సాధింపు చర్యలు లేకపోతే తన మార్కులు చూయించుకునేటువంటి చర్యలు ఇటువంటి చేయడం వల్ల ప్రజలకు ఉపయోగం ఏంది? అవును. ప్రజలకు ఒరిగేది ఏంటిది? వాళ్ళ జీవితాలు ఏమైనా మార్పు వచ్చిందా? 500 రూపాయలు నీవే కట్టి సిలిండర్ ఇప్పిస్తా అని చెప్పిండు. అవును. మరి 500 రూపాయలు కట్టి సిలిండర్ ఇప్పిస్తున్నారా? తీరా ఏం చెప్తున్నారు? మీరైతే సిలిండర్ కొనుక్కొచ్చుకోండి, తర్వాత మేము మీ అకౌంట్ లో 500 రూపాయలు జమా చేస్తామని సిగ్గు లేకుండా మాట్లాడుతా ఉన్నారు. ఒకవైపు ఏమో వాటి డబ్బులు లేవు, ఇంకోవైపు ఏమో ఇటువంటి పనికి మాలిన అవగాహన లేనటువంటి చర్యలు చేస్తా ఉంటే మేము ఇప్పుడు మనం మాట్లాడుతున్నదల్లా కూడా మాట్లాడే వాళ్ళందరూ కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం రానున్న 4.5 సంవత్సరాలు ఆయన పదవిలో కొనసాగాలి, లేకపోతే పరిపాలన కొనసాగించాలని అడుగుతున్నావు. అరే నువ్వు చేసే తప్పులని ఎత్తి చూపుతున్నావు. నువ్వు చేసే అవగాహన లేని పనులని నీ అధికారులను తప్పుదో పట్టిస్తున్నారా? లేకపోతే మీరు తప్పుదో పట్టిస్తున్నారా? మీ కేబినెట్ తప్పుదో పట్టిస్తున్నదా? ఎవరు తప్పుదో పట్టించినా గాని ఇంటి పెద్దగా జరుగుతున్నటువంటి తప్పుకి మీరే బాధ్యులైతారు. కుటుంబ పెద్దగా తప్పు జరుగుతున్న దానికి మీరే బాధ్యులైతారు. అప్పుడు కేబినెట్ మీదనో ఎమ్మెల్యేల మీదనో అధికారుల మీదనో నెడితే లాభం లేదు. ఓకే.
ఇది రేవంత్ రెడ్డి గారి యొక్క అవగాహన రాహిత్యం అంటారు, మూర్ఖత్వం అంటారు, అహంకారం అంటారు, నిర్లక్ష్యం అంటారు, బాధ్యత రాహిత్యం అనే ప్రజలు అనుకునే పరిస్థితి వస్తుంది. అట్లా రాకుండా ఉండాలంటే రేవంత్ రెడ్డి గారికి గతంలో ఉన్నటువంటి ఆ పేరు ప్రఖ్యాతలు ఉండాలంటే, ముఖ్యమంత్రిగా మీరు కొనసాగాలంటే ఇటువంటి తప్పుడు పనులు చేయకుండా ఉండాలి, ప్రజల మన్నన పొందాలి, ప్రజల అభిమానాన్ని పొందాలి, ప్రజల ప్రేమను చూడగొనాలనే మనలాంటి వాళ్ళు మాట్లాడుతున్నాం. అంతేగాని ఈర్షనో, ద్వేషమో, కక్షనో, అసూయతోటో విమర్శ కోసం విమర్శ చేస్తలేం. అవును, అదే ప్రభుత్వ ధనం దుర్వినియోగం అవుతుంటే కళ్ళప్పగించి మెదడు ఉండి మాట్లాడకుండా ఉన్నామంటారా? నేరమే అధికారమే నేరస్తులు చేస్తుంటే నోరుండి ఊరక కూర్చున్న ప్రతివాడు నేరస్తుడు అవుతాడు. ప్రభుత్వం గాడి తప్పుతుంటే, పాలన గాడి తప్పుతుంటే, పాలకులు తప్పులు చేస్తుంటే మాట్లాడకపోతే అది ప్రజలు అనిపించుకోబడరు, అది మానవత్వం అనిపించుకోబడదు. మీడియా మాట్లాడకపోతే అది జర్నలిజం అనబడదు, ప్రజల పరుల జర్నలిజం అవుతుంది. మేధావులుగా చెప్పబడే మేధావులు ఏం చేస్తున్నారు? ఐఏఎస్లు, ఐపీఎస్లు లేకపోతే బుద్ధిజీవులు అనే వాళ్ళు ఏం చెప్తున్నారు? ఎమ్మెల్యేలు, కేబినెట్, ముఖ్యమంత్రి తప్పు జరుగుతున్నప్పుడు మనకున్న 4 వ్యవస్థల్లో ఫోర్త్ ఎస్టేట్ అయినటువంటి మీడియా బాధ్యత లేదా? ఉంది కదా. మీడియా మొత్తం ఎన్నో మాట్లాడతలేదు. పాలన గాడి తప్పుతుంటే పాలకులు ప్రజలకి, ప్రజాస్వామ్యానికి అద్దం పట్టేలాగా పనిచేయనప్పుడు ఎందుకు మాట్లాడరు? మాట్లాడితే నేరమా? మాట్లాడితే వ్యతిరేకులు అవుతారా? అది కాదు కదా. మనం చాలా స్పష్టంగా చెప్తున్నాము, రేవంత్ రెడ్డి గారి యొక్క ముఖ్యమంత్రి కాలము అది మీరు సురక్షితంగా కాపాడుకోబడాలంటే ఇటువంటి పిచ్చి పనులు చేయొద్దని చెప్తున్నాము. చెప్పడం తప్ప, నేరమా? ఎవరైనా మీడియా వాళ్ళు మాట్లాడితే వాళ్ళు తప్పు అంటారు, నోటీసులు ఇస్తారు, షోకాసులు ఇస్తారు, కేసులు పెడతారు. మాలాంటి వాళ్ళు మాట్లాడితే కేసులు పెడతారు. సార్, ఫైనల్గా మీరేమంటారు? ఇక ఒక్క మాటలో తెలంగాణ ప్రజలకు ఏం చెప్తారు ఈ వృధా ఖర్చు మీద? మీరు తక్షణమే ఇటువంటి వాటి మీద మీరు పునరాలోచించండి. దీన్ని ఎట్టి పరిస్థితులలో కూడా ఈ దుబారా ఖర్చులని మీరు ఎట్టి పరిస్థితుల్లో పెట్టనీయకుండా, ఈ దాదాపు ఇప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి ప్రపోజల్ ప్రకారం చూస్తే 2767.1 ఏదైతే కోట్ల రూపాయల ప్రపోజల్, దాన్ని తీసుకుపోయి 1 జిల్లా, 2 జిల్లాలు, 3 జిల్లాలు, 5 జిల్లాలు, 10 జిల్లాల్లో స్కూళ్ళని మరమ్మతు చేయండి. స్కూల్ రేపు 12వ తేదీ ఓపెన్ కాబోతున్నది, వాటి ఖర్చు చేయండి. ఆ విద్యా వ్యవస్థని గాడిలో పెట్టేటట్టు ప్రయత్నం చేయండి. ఆ స్కూళ్ళలో విద్యార్థుల చేరిక కోసం ప్రయత్నాలు చేయండి. అక్కడ కావాల్సినటువంటి సిబ్బంది నియామకానికి ప్రయత్నం చేయండి. అక్కడ వసతులు లేకపోతే, నీటి వసతి లేకపోతే, టాయిలెట్ వసతి లేకపోతే, లైబ్రరీ వసతి లేకపోతే ప్లే గ్రౌండ్ వసతి లేకపోతే అక్కడ వసతులు ఏర్పాటుకు ప్రయత్నాలు చేయండి. అక్కడ హాస్పిటళ్లలో ప్రైమరీ హెల్త్ సెంటర్లు అయినా, లేకపోతే నియోజకవర్గ స్థాయి 30 బెడ్డెడ్ హాస్పిటల్ అయినా, లేకపోతే జిల్లా కేంద్రాల్లో ఉన్న హాస్పిటల్లోనైనా వాటికి కనీసం అక్కడ మందులు ఇవ్వడానికి ఏర్పాట్లు లేవు. సరి అయినటువంటి పరీక్షలు చేయడానికి అధునాత యంత్రాలు లేవు. వాటికి మునిపెట్టండి, అది చేయండి. ఓకే, దాదాపుగా 3,000 కోట్ల రూపాయలైనటువంటి బడ్జెట్ ని దుర్వినియోగం చేయకుండా, అనాలోచిత చర్యలకు పోకుండా, మేమే పట్టిందే పట్టు, ఉడుం పట్టు అనే పద్ధతిలో పోకుండా, మీరు ఉడుం పట్టు పట్టినట్టే పడితే ప్రజలు కూడా మీ మీద ఉడుం పట్టు పడతారు. తస్మా జాగ్రత్త అని మాత్రం నేను చెప్పగలుగుతున్నా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చూసారు కదా తెలంగాణ ప్రజలారా, జర్నలిస్ట్ రంజిత్ వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ద్వారా చెప్పేది ఒకటే. ఒక్కసారి మీరందరూ కూడా చూడండి. ఇక్కడ ప్రభుత్వానికి సంబంధించిన ఒక ఎస్టిమేషన్ కనబడుతుంది, అది ఏదైనా కావచ్చు.
ఎంబ్లమ్సే కావచ్చు, టీఎస్ను టీజీగా మార్చడం కావచ్చు, ప్రభుత్వానికి సంబంధించిన ఖర్చులే కావచ్చు, ఏదైనా కావచ్చు. నేనేమంటున్నానంటే ఇక్కడ తెలంగాణ తల్లి స్టాట్యూకు సంబంధించి దాదాపుగా చాలా క్లారిటీగా కూడా తెలంగాణ యావత్తు సమాజం అంతా కూడా చూడాలి. 996 కోట్లు. నేనేమడుగుతున్నానంటే ఈ తెలంగాణ రాష్ట్రం రావడం కోసం దాదాపుగా 1200 మంది అమరవీరులు బలిదానాలు చేసుకున్నారు. 1969లో 371 మంది గుండెళ్లలో బుల్లెట్లు దిగిన పరిస్థితి కనబడింది. నేనేమంటున్నానంటే ఈ 996 కోట్లు ఏవైతే ఉన్నాయో తెలంగాణ తల్లి కోసం పెట్టకుండా ఈ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ తల్లులకు గర్భశోకం మిగిల్చకుండా చూడండి మహాప్రభువు అంటున్నా. దీని అర్థం ఏంది అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వానికి సంబంధించిన దవాఖానాలలో అనేకమైన సదుపాయాలు లేక తల్లడిల్లిపోతున్నారు ఎన్నో కుటుంబాలు. వాటి కోసం ఖర్చు చేయమంటున్నా. నేనేమంటున్నానంటే తెలంగాణ పేరు టీఎస్ను టీజీగా మార్చడం కోసం 1771 కోట్లు ఏవైతే ఉన్నాయో వీటిని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బడుల కోసం, టాయిలెట్ల సదుపాయాల కోసం, ఎక్విప్మెంట్ కోసం, ఆసుపత్రులలో ఎక్విప్మెంట్ కోసం ఖర్చు పెట్టండి మహాప్రభువు అంటున్నా. దానితో పాటుగా ఇక్కడ ఏదైతే ఉందో ఏది పబ్లిక్ పార్కులు అండ్ ఫారెస్ట్ పార్క్స్ సంబంధించి దాదాపుగా 100 కోట్ల పైచిలకు అంటే 109 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు కదా. నేను ఏమంటున్నానంటే ఈ తెలంగాణలో కనీసం బడికి పోవడానికి కూడా ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది పిల్లలు పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. దానికి ఖర్చు చేయమంటున్నా. నేనేమంటున్నానంటే ఇక్కడ పూర్తి స్థాయిలో టూరిజం కానీ ఇతరత్ర వాటి కోసం 100 కోట్లు అంటున్నారు కదా. గ్రామాలలో కనీసం బ్రతకడానికి ఆస్కారం లేని ఎన్నో కుటుంబాలకు చేయూతనిచ్చి వారికి ఒక గూడు కట్టడానికి ఉండడానికి ఇల్లు కట్టుకోవడానికి బట్ట, తినడానికి తిండి, చేయడానికి ఉద్యోగం కల్పించడం కోసం చెయ్యి అంటున్నా. నేనేమంటున్నానంటే ఇక్కడ బిల్డింగ్స్ కానీ, వెహికల్స్ కానీ, ఇన్స్టిట్యూషన్స్ కానీ, హాస్పిటల్స్ కానీ, రోడ్డుకు సంబంధించిన ఏవైతే 172 కోట్లు ఉన్నాయో గవర్నమెంట్కు సంబంధించిన అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్స్ కానీ, వెహికల్స్ కానీ చాలా క్లారిటీగా వీటన్నింటినీ విద్యా వైద్యానికి వాడు మహాప్రభువు అంటున్నా. దాంతోపాటు ఇంకొకటి ఏమంటున్నానంటే ఈ 80 కోట్లు కూడా గవర్నమెంట్కు సంబంధించిన వెహికల్ల కంటే ప్రభుత్వ స్కూళ్ళు, ప్రభుత్వానికి సంబంధించిన వైద్యశాలలకు సంబంధించి అంటే ప్రభుత్వ దవాఖానాల కోసం ఖర్చు చేయమంటున్నా. ఇక్కడ 820 కోట్లకు సంబంధించి అంటే సిగ్నిఫికెంట్కు సంబంధించి దాదాపుగా PCSU ఈ ఇంప్లిమెంటెడ్ ఏదైతే ఛార్జెస్ ఉన్నాయో వీటన్నింటినీ ప్రజల కోసం వాడమని చెప్తున్నా. నేను మళ్ళొక్క మాట కూడా చెప్తున్నా. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దాదాపుగా ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా 463 కోట్ల రూపాయలు దాదాపుగా స్టాంప్స్, లోగోసు, వెబ్సైట్ లింక్స్కు వీటి కోసం కాదు, లేకపోతే ఇక్కడ పూర్తి స్థాయిలో అడ్మినిస్ట్రేషన్కు సంబంధించిన వాటి కోసం మరో 100 కోట్లు. ఇవన్నీ పక్కన పెట్టండి. పోలీసు యూనిఫామ్ బడ్జెట్ 4 కోట్లు, దాంతోపాటు TSTGకి సంబంధించిన స్పెషల్ పోలీస్ ఫోర్స్కు 1 కోటి రూపాయలు. మొత్తం దాదాపుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలంగాణ ప్రజలకు ప్రభుత్వం దుబారాగా చేస్తూ పంగనామాలు పెడుతున్నది 2767.1 కోటి రూపాయలు. దయచేసి రేవంత్ రెడ్డి గారు మీకు ఎవరు మిస్గైడ్ చేస్తున్నారో, మిమ్మల్ని ఎవరు చేస్తున్నారో మాకు తెలియదు కానీ ఇదంతా మా సొమ్ము, ప్రజల సొమ్ము, 4 కోట్ల మంది ప్రజల సొమ్ము. కాబట్టి ఒక్కసారి ఆలోచన వెనక్కి తీసుకొని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చేయాల్సినవి చాలా ఉంది. వృధా ఖర్చు మానుకొని తెలంగాణను అభివృద్ధి చేయాల్సిన బాటలో ఉంటారో